సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియో ధార్మికతపై కొరడా జుళిపించేందుకు టెలికాం శాఖ సిద్దమవుతోంది. రేడియేషన్ నిర్దేశిత స్థాయి దాటితే 10 లక్షలు, ధృవీకరణ పత్రాల సమర్పణలో జాప్యంలో నెల దాటితే 50,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. సెల్ ఫోన్ టవర్ నుంచి వెలువడే రేడియో ధార్మికత నిర్దేశిత పరిమితి దాటినప్పుడు విధించే జరిమానాపై టెలికాం శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. టెలికాం విభాగం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు 5 లక్షల జరిమానాను 10 లక్షల రూపాయలు చేసింది. సెల్ ఫోన్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో 0.45 వాట్స్ చదరపు మీటర్కు తగ్గించింది. దీన్ని సైతం ఉల్లంఘిస్తే మొబైల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టెలికాం మంత్రి కపిల్ సిబల్ ఇటీవల అధికారులకు స్పష్టం చేశారు. రేడియో ధార్మికత వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న దుష్పరిణామాలపై కఠినంగా వ్యవహరించడానికి కేంద్రం సంకల్పించింది. అందులో భాగంగానే టెలికాం కమిటీ రెట్టింపు జరిమానా సిఫార్సు చేసింది. రేడియేషన్ స్థాయి ధృవీకరణ పత్రాలు సమర్పించడంలో జాప్యం జరిగితే విధించే పరిహారాన్ని మాత్రం తగ్గించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం విధిస్తున్న 5 లక్షల్ని తగ్గించి 15 రోజులకు 5,000 రూపాయలు, నెల అయితే 20,000 రూపాయలు, నెల దాటితే 50,000 రూపాయల జరిమానా విధించాలని కమిటీ సూచించింది.